రీడింగ్ బ్యాక్వర్డ్స్, వెనక్కి చదవడం గురించి పోయిన వారం మాట్లాడాను. అయితే ఆదివారం మాట్లాడింది మళ్ళా పురుషుల మీటింగ్లో దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఆదివారం చెప్పవలసిన సందేశం అంతా చెప్పాను, కానీ పురుషుల మీటింగ్లో మాట్లాడుతుండగా సడన్గా ఒక అవగాహన, ఇంకొంచెం వెలుగు నాకు కలిగింది. ఏమిటో వెలుగు అని అంటే, ప్రభు వారితో ఇక మన వాక్యంలో చూస్తాం 24 అధ్యాయం ఏమొచ్చిన అది 25 వచ్చి చూస్తాం. అందుకు ఆయన అతి అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి, నాకు కావలసిన మాట 27 వచనం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. మోషే మొదలుకొని, మోషే రచించిన గ్రంథాలంటే ఆదికాండం మొదలుకొని ప్రవక్తలు అనగా మోషే తర్వాత ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు పోయిన వారం మన పిల్లలు పాడారు ఆ పేర్లు. వారందరూ ఆ ప్రవచన గ్రంథాలన్నిటిలో తన గురించి ఉన్న వచనముల భావం వారికి తెలియజేశాడు. అంటే నాకు ఆ రోజు అర్థమైంది ఏమిటనంటే, నూతనంగా వారికి లేఖనాల్లో నుంచి, ఆ ప్రవక్తల గ్రంథాల్లో నుంచి, మోషే గ్రంథంలో నుంచి మాట్లాడాడు. అందులోని వచనాలు మాత్రం ఎత్తి చెప్పాడు తప్ప మళ్ళా కథ అంతా చెప్పలేదు. అంటే దాని అర్థం వారికి, ఆ ఇద్దరికీ కూడా లేఖనాలు తెలుసు, మోషే గ్రంథాలు తెలుసు, ప్రవక్తల యొక్క ప్రవచన గ్రంథాలు తెలుసును. కనుక వారికి తెలిసిన లేఖనాల్లో నుంచి వారితో మాట్లాడాడు. ఆ మాట్లాడిన పర్యవసానం కింద చూస్తాం, వారి గుండెలు వారిలో మండుతూ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, మనం చాలా కాలంగా వాక్యం వింటున్నాం, కానీ మా లోపల గుండెల్లో మండడం లేదు. ఎందుకు అంటే లేఖనాలు మనకు తెలియదు, బైబిల్ మనకు తెలియదు, వాక్యం మనకు తెలియదు, వినడం లేదు మనలో కొంతమంది. అది చాలా బాధాకరమైంది. కొంతమంది మీ సొంత ఫంక్షనే, మీ ఫంక్షనే, మీ గురించే మాట్లాడతారు, కానీ మీరు వినకపోతే దానికి మించి దరిద్రం ఇంకోటి లేదు. నాకు మీకు కాదు, మీ గురించే, మీ విషయమే మాట్లాడుతూ మీరు వినకపోవడం, ఇంకా అలాంటిది మీ కార్యక్రమంలోనే మీరు వినకపోతే మరి అందరికీ సంబంధించి వాక్యం చెప్తే ఎంతమంది వింటున్నారో నాకు అర్థం కావడం లేదు. వినని కారణం చేత మీకు లేఖనాలు అర్థం కావడం లేదు. ప్రభు స్వయంగా వచ్చి బోధించి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వీరు లేఖనాలు ఎరిగిన వారు కాబట్టి, ఎరిగిన లేఖనాలు తెలిసిన దానిలో నుంచి తనను గురించి ప్రభు చెప్పగానే వారికి అర్థమైంది, వారి జీవితాలు మారిన సంగతి గమనించవలసింది మనవి చేస్తున్నాడు. కానీ ఈ మాటలు పోయిన వారం దానికి మీరు జోడించుకోవచ్చు. అది ఈరోజు మాట్లాడాలని ఆశిస్తున్న విషయం ఏదనగా 28, 29 వచనాలు. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది. మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గుంకినది. మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. NLT తర్జుమా అంటాడు, by this time they were nearing Emmaus and the end of the journey. Jesus acted as if he were going on, but they begged him, stay the night with us since it is getting late. So he went home with them.
చాలా శ్రేష్టమైన వాక్య భాగం ఇది. As they approached the village to which they were going, వారు వెళుతున్న గ్రామానికి వారు సమీపానికి వచ్చినప్పుడు జీసస్ కంటిన్యూడ్ ఆన్ హిస్ వే యాజ్ ఇఫ్ హీ వర్ గోయింగ్ ఫర్దర్. ప్రభు తన మార్గంలో అలాగే ముందుకు నడిచిపోతున్నట్టుగా, ఇంకా దూరం వెళ్తున్నట్టుగా కనబడ్డాడు. బట్ దే urged him strongly, stay with us for it is nearly evening, the day is almost over. జనమంతా గడిచిపోయింది, సాయంకాలం అయిపోయింది, రాత్రి ప్రొద్దుగుంకుతుంది, కాబట్టి మాతో ఉండు అన్న మాటకు సో హీ వెంట్ ఇన్ టు స్టే విత్ దెమ్. కనుక వారి ఇంటికి ప్రభు వారితో ఉండుట కొరకు ఆయన వెళ్ళినట్లుగా ఇంకొక ఇంగ్లీష్ తర్జుమాలో మనం చూస్తాం. కానీ వీరిద్దరూ బయలుదేరి వస్తూ ఉన్నారు, ప్రయాణం సాగుతూ ఉంది. కొన్ని కిలోమీటర్లు నడిచారు. ప్రభు చేసిన ప్రసంగం పూర్తి అయిపోయింది. ఇంకా ఆ పూర్తయ్యే సమయానికి వారి ప్రయాణం యొక్క అంతానికి వారు వస్తూ ఉన్నారు. ఎమ్మాయి మార్గం, ఎమ్మాయి ఊరు కనబడుతుంది. ఆ ఊరు చేరుకునే దగ్గరలో ఉంటుండగా ఇక్కడ చూసినప్పుడు ఒక శ్రేష్టమైన, ఇంగ్లీష్లో దాన్ని క్లైమాక్టిక్ పాయింట్ అంటాం, లేదా క్లైమాక్టిక్ మూమెంట్ అనగా ఒక శిఖరం చేరి అక్కడ అత్యంత శ్రేష్టమైన ఒక సమయానికి, మూమెంట్కి వారు వచ్చారు. వారు వెళ్ళాలని బయలుదేరిన గ్రామం వచ్చేసింది. ఇక్కడితో వారి ప్రయాణం అంతమవుతుంది. అమ్మాయి చాలా సమీపముగా దగ్గరగా కనబడుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 12-11 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. అంతకుముందు కొన్ని గంటల క్రితం వారి గురించి ఆలోచన చేస్తే అమ్మాయి ఎప్పుడు వస్తుందా అని ఆతృతతో బయలుదేరారు. అది మనకందరి జ్ఞాపకం ఉందని భావిస్తున్నాను. ప్రభు తిరిగి లేచిన తర్వాత పునరుత్థానుడైన దినమందే ఆయన గురించి ఇంకా లేచాడనే సమాచారం స్త్రీలు చెప్పుకుంటున్నారు. పేతురుడు వెళ్ళి చూసి వచ్చాడు, సమాధి ఖాళీగా ఉందని తెలిసింది. ఇవన్నీ కూడా ఈ సమాచారం జరుగుతున్న సమయంలో వారిద్దరూ మనకి ఉండొద్దు, వెళ్ళిపోదాం, అమ్మాయి వెళ్ళిపోదాం, ఇక్కడ మనకు క్షేమంగా లేదు. ఆ పరిస్థితి మనకు తెలుసు. ప్రభు సిలువ వేసిన తర్వాత వీరందరూ ఒక గదిలో దాక్కున్నారు, మేడ గదిలో. కనుక భద్రత లేని పరిస్థితులు వారు జీవిస్తూ ఉన్నారు. కనుక వారు అనుకున్నారు, అమ్మాయి వెళ్ళిపోతే అక్కడ మన సెక్యూరిటీ, మనకి సేఫ్టీ, భద్రత ఉంటుంది, క్షేమంగా ఉంటాం. తర్వాత శానిటీ ఆఫ్ దర్ సింపుల్ హోమ్. మళ్ళీ తిరిగి ఇంతవరకు ఈ 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగి అనేక విషయాలు విన్నారు, చూచారు, నేర్చుకున్నారు. ఇదంతా పిచ్చిగా వెర్రిగా అనిపిస్తూ ఉంది. మళ్ళీ తిరిగి మామూలు జీవనానికి, సామాన్య జీవనానికి వెళ్ళిపోదాం. ఈ హడావిడి, ఈ గందరగోళం, అర్థం కాని అయోమయ పరిస్థితులను మన ఇంటికి వెళ్ళిపోదాం అని వారు అమ్మాయి బయలుదేరారు. అమ్మాయి వారి ఇల్లు, వారి గురించి ఆలోచనగా అక్కడికి వెళ్ళిపోయి మనం వెనక్కి వెళ్ళిపోయి రిట్రీట్ అండ్ రిలాక్స్. మళ్ళీ మన ఇంటికి మనం వెనక్కి వెళ్ళిపోయి రిలాక్స్ అవుదాం, విశ్రాంతి తీసుకుందాం. అంతకుముందు యెరూషలేములో జరిగిన వాటి అన్నిటి నుంచి మనం విడుదల పొంది, వాటి నుంచి రిట్రీట్ అయ్యి, వాటి నుంచి వెనక్కి వెళ్ళిపోయి కొంతసేపు హాయిగా రిలాక్స్ అయ్యి మనం ముందుకు వెళదాం. ఎందుకంటే యెరూషలేములో వారు అనుభవించింది నిరాశ, డిసప్పాయింట్మెంట్. తర్వాత వారి యొక్క ఆశ నెరవేరలేదు. వారి ఆశ ఏదనగా ప్రభు మెస్సయ్యకు వచ్చాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు, ఆయనతో పాటు ఏలుబడిలో మేము ఉంటాం, రోమా సామ్రాజ్యాన్ని తొలగించి దాని స్థానమందు దావీదు యొక్క సింహాసనం ప్రతిష్ఠిస్తాడు, దావీదు కుమారుడిగా మెస్సయ్య ఏలుబడి చేస్తాడు. అవన్నీ కూడా వారి ఆశలు కోల్పోయారు. కనుక నిరాశ, నిస్పృహలో దానంతా వెనక్కి పెట్టేసి మళ్ళీ తిరిగి మన ఇంటికి వెళ్ళిపోయి ఇంతకుముందు జీవించే జీవితాన్ని మనం జీవిద్దాం. 3.5 సంవత్సరాలు వదిలేస్తారు ఈ ఇల్లు, మళ్ళీ తిరిగి వచ్చేస్తామని చాలా ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈ మార్గంలో బయలుదేరిన తర్వాత వారు ఊహించనిది ఏమిటంటే, ఒక అనామకులతో వారికి తెలియని ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చి వారితో సంభాషిస్తూ లేఖనాలు వారికి బోధిస్తూ ఉన్న ఆ విషయాలు బోధిస్తాడనే విషయాన్ని వారు ఏమాత్రం ఊహించలేదు. వారిద్దరూ కూడా దిగులుతో, విచారముతో, వేదనతో, కష్టంతో, మనకి తెలిసిన పాతది ఈ యేసుప్రభు శిష్యులతో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. మన ముఖ్యమైన నాయకుడు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, ఆయన లేచాడు అంటున్నారు, కానీ ఏమో తెలియదు. కనుక భవిష్యత్తు అయోమయంగా ఉంది. కాబట్టి మనకి తెలిసిన మన పాత ఇంటికి వెళ్ళిపోదాం, అమ్మాయి వెళ్ళిపోదాం
అక్కడ మనం తిరిగి పాత జీవనాన్ని జీవిస్తే మనకు సులువు. ఇదేదో కొత్తగా ఉంది, ఇప్పుడు వింతైన దాన్ని మనకు తెలియని ఈ మార్గం వెళ్ళడం కంటే మనకు తెలిసిన అమ్మాయి మార్గం వెళ్ళిపోతే బాగుంటుంది అని వారు వెళ్ళిపోతూ ఉంటుండగా, వారు ఊహించనిది మార్గ మధ్యలో ఒక అనామకులత, వారికి తెలియని ఒక వ్యక్తి, ఒక స్ట్రేంజర్ లేఖనాల్లో నుంచి మాట్లాడుతూ ఉంటే వారి గుండెలు వారి లోపల మండాయని చెప్పి తర్వాత వారు సాక్ష్యం ఇచ్చిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. ప్రభు తన ప్రసంగం యొక్క ముగింపుకు వచ్చాడు. వారు కూడా తమ ప్రయాణం యొక్క ముగింపుకు వచ్చారు. అయితే ఇక్కడ మరి వృత్తాంతం మనం చదువుతూ ఉంటే ఇది కథ యొక్క అంతం కాదు. బయలుదేరారు, వచ్చేసారు, అక్కడ అయిపోలేదు, ఇంక దానికి ముందు ఇంకా సాగుతున్న పరిస్థితి. కానీ ఈరోజు విన్న మాటలు పెట్టి ఒకసారి మీకు మనవి చేస్తున్నాను. భవిష్యత్తు గురించిన మీ ఆలోచన అలాగుంది, భవిష్యత్తు గురించిన మీ ఆశ అలాగుంది. గతం ఒకసారి ఆలోచించి ఆ పరిస్థితిని బట్టి ఈ నిస్పృహ నిరాశతో ఉన్నాం. కానీ ఇందులో మేము కొనసాగం. మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం, విశ్రాంతిగా ఉంటాం, రిలాక్స్ అవుతాం అనుకుంటామా? లేకపోతే ప్రభుతో పాటు ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం ఇష్టపడతామా? రిస్క్ తీసుకుందామా? పాత విధానం కాకుండా మనకు తెలిసిన మార్గం, అమ్మాయి మార్గం, తెలిసిన మార్గం వెళ్ళిపోవడం కాకుండా ప్రభుతో పాటు నూతన మార్గం, ప్రభుతో పాటు నూతన మార్గం మనం చూస్తే శిష్యుల తర్వాత తెలుసుకున్నారు బూదిగంతాల వరకు. యోదయ, యెరూషలేము, సమరయ, ఆ పరిసర ప్రాంతాల తర్వాత ప్రభు ఎంతవరకు నడిపించారనగా బూదిగంతాల వరకు నడిపించాడు. మనమైతే అమ్మాయి, కానీ ప్రభు అయితే మన ముందు పెడుతుంది బూదిగంతాల వరకు. మీకు చెప్పాను చాలాసార్లు, నా యొక్క దర్శనం, నా యొక్క ఆలోచన, నా జీవితానికి గురించి నేను వేసుకున్న ప్లాన్ వైజాగ్ వరకే పరిమితం. వైజాగ్లో చెప్పినప్పుడు వైజాగ్లో కూడా ఎక్కడి నుంచి సిండియా మొదలుకొని గాజువాక ఆ మధ్యలోనే పరిమితం చేసుకున్నాను. అక్కడ హెచ్పిసిఏలు, అక్కడ మా ఇల్లు, ఇంకా అదే దానికే నేను పరిమితంగా ఆలోచించాను, తలంచాను. కానీ దేవుని యొక్క ఆలోచన బూదిగంతాలకు, మనం ఉన్న ప్రదేశంలో తీసుకుని వెళ్ళి ఆయన బూదిగంతాలు తీసుకువెళ్ళాలని ఆశిస్తాడు. కనుక ఆయన యొక్క ఆలోచన మన యొక్క పరిధి, మన యొక్క ఆలోచన కంటే ఎంతో విస్తృతమైనది. కనుక మనము రిస్క్ తీసుకోవడానికి, సాహసించడానికి, సిద్ధపడి ప్రభుని వెంబడించడానికి మనం సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ యొక్క డ్రమాటిక్ మూమెంట్ లేదా నాటకీయమైన ఈ సందర్భం, ఈ యొక్క విషయాలు ఒక పెద్ద నాటకం మన ముందు నటించబడుతున్నట్టు కనబడుతుంది. నాటకీయమైన ఈ పరిస్థితుల్లో చూస్తే 3 ముఖ్యమైన విషయాలు కనబడుతుంది. 3 డిస్టింక్ట్ మూమెంట్స్. అవి మనం జాగ్రత్తగా పరిశీలనగా చదవలసిన అవసరం ఉంది. మొదటిది ద రూస్, అనగా ఒక మాట వివరిస్తే మీకు అర్థమవుతుంది. 28వ వచనం, ఇంగ్లీష్ దాన్ని ద రూస్ అంటాం. 28వ వచనం, ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు, ఇక్కడ చూడండి, ఆయన ఇంకొంత దూరం వెళ్ళినట్లుగా అగపడగా, జీసస్ కంటిన్యూడ్ ఆన్ యాజ్ ఇఫ్ హీ వర్ గోయింగ్ ఫర్దర్. వీరు బయలుదేరి వచ్చారు, కొంత నడుస్తున్న మధ్యలో కలిశాడు ప్రభు. కలిసి మళ్ళా ఊరు చేరుకున్న తర్వాత ఇంకక్కడి నుంచి ముందుకు వెళుతున్నట్టుగా, ఆయన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నట్టుగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు, ఇంకా ముందుకు వెళుతున్నట్టుగా. ఇందులో మొదటిది మనం గమనిస్తే, ఇక్కడ మొదటి సందర్భంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలోనే 16వ వచనం మనం చూస్తే, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడాను. యేసు తానే వచ్చాడు, కానీ ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. ఆ తర్వాత రెండవ సందర్భంలో మనం చూస్తే 25, 26 వచనాల్లో వారిని ప్రభు గద్దిస్తూ అంటున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటని నమ్మని మందమతులారా. అనగా వాక్యం ఉంది, లేఖనాలు ఉన్నాయి, వారికి తెలుసును, కానీ అవి నమ్మని అవివేకులు అని వారిని ప్రభు గద్దిస్తున్నాడు. మనం కూడా అంతే, చాలాసార్లు వాక్యం తెలుసును, బైబిల్ తెలుసును, ఇందా చెప్పడం మరిచాలి. బైబిల్ తెలియాలంటే మనం చదవాలి, వినాలి, బోధించబడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. బాధాకరమైన సంగతి మన సంఘంలో చూస్తే, చదువుకున్న వారికి కష్టం, వారు వినడం లేదు, నేర్చుకోవడం లేదు, వృద్ధి చెందడం లేదు. కానీ చదువుకోలేకపోయినా, అక్షర జ్ఞానం లేకపోయినా, బైబిల్ చదవలేకపోయినా
చెప్పిన మాటను వింటూ దాన్ని అనుసరించి వారు ఎదుగుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ చదువుకున్న వారు చదవడం లేదు, చెప్పింది వినని పరిస్థితులు, ఏమాత్రం ఆత్మీయంగా ఎదగని పరిస్థితులు ఉంటుండగా ఇదే మాటలు చదువుకుని మీ అందరికీ వర్తిస్తాయి. వింటున్న వారికి, వింటూ పట్టించుకున్న వారికి ఏమనిపిస్తాయి? అవివేకులారా, దేవుని వాక్యంలో ఉన్న మాటలన్నీ నమ్మని మందమతులారా. కానీ ప్రభు వారిని గద్దించాడు. అయితే మూడవసారి ఇక్కడ మనం చూస్తాం ఇంకొక కీలకమైన విషయం 28వ వచనంలో, ఇంకా కొంత దూరము వెళ్ళినట్టుగా అగపడగా. ఇట్ సీమ్డ్ దట్ ద వన్ హు డ్రూ నియర్ వాక్డ్ విత్ దెమ్ నౌ వాంటెడ్ టు గో ఆన్ ఫర్దర్ వితౌట్ దెమ్. ఇది ఎలాగనిపిస్తుందంటే వారు నడిచి వారు బట్టి వారు వెళ్ళిపోతున్నారు, వారు బట్టి వారి బాధలో వారు వెళ్ళిపోతుంటే వారిని కలిశాడు ఈ వ్యక్తి. వచ్చి ప్రయాణం ఊరు రాగానే ఇంకా ముందుకు సాగిపోతున్నట్టు కనుక వారు లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా అని అనిపిస్తూ ఉన్నాడు. కోరకుండానే వారి దగ్గరికి వచ్చాడు, వారితో నడుస్తున్నాడు. ఇప్పుడు వారు లేకుండా నేను ముందుకు వెళ్ళిపోతాను అన్నట్టుగా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు చూస్తే వేరే తర్జుమాల్లో, NIV తర్జుమాలు అంటాడు కంటిన్యూడ్ ఆన్ యాజ్ ఇఫ్ అని, ఇంకా ముందుకు వెళ్తున్నట్టుగా. అలాగే ESV కూడా అదే తర్జుమా చేస్తారు, యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ గోయింగ్ ఫర్దర్, ఇంకా ముందుకు వెళ్తున్నట్టుగా ఆయన నటించాడు. NKJV అంటాడు హీ ఇండికేటెడ్ దట్ హీ వుడ్ హ్యావ్ గాన్ ఫర్దర్, ఆయన సూచించాడు నేను ఇంకా ముందుకు వెళ్తాను అన్నట్టుగా సూచన చేశాడు. NLT తర్జుమా అంతా చదివాను, జీసస్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ గోయింగ్ ఆన్, ఇంకా ముందుకు వెళ్తున్నట్టుగా ప్రభు నటించాడు, కనబడ్డాడు. ఇక్కడ మనకి ఇది ఈ మాట మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఎందుకనంటే అక్కడ గ్రీకులో ఉపయోగించిన పదం యొక్క భావం కూడా టు మేక్ ప్రిటెన్షన్ ఆర్ టు ప్రిటెండ్ అనగా ముందుకు వెళ్తే ఇంకా సాగుతున్నట్టుగా నటించడం, లేకపోతే ఇంకా ముందుకు సాగాలని అనుకున్నట్టుగా ప్రవర్తించడం. అంటే నిజంగా చెప్పాలంటే ప్రభు ముందుకు వెళ్ళే పని లేదు, ముందుకు వెళ్ళడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన వారి కోసం వచ్చాడు, వారితో మాట్లాడడానికి వచ్చాడు. కానీ ఇక్కడ వారితో పాటు అమ్మాయికి వెళ్ళకుండా మీరు అమ్మాయి వెళ్ళిపోండి నేను ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఆయన నటిస్తున్నాడు. అయితే ఇది మనుషులైతే మనమైతే సామాన్య మానవులైతే సరే నటిస్తాం. మన నటన అలవాటు అయిపోయింది చాలామందికి. అసలు కొంతమందిని చూస్తూ ఉంటే నాకు అసలేమిటి నిజమేమిటి నాకు అర్థం కాదు, వారి మాటలు అసలేమిటి అబద్ధం ఏమిటి అర్థం కాదు. ప్రవర్తనలో కూడా కొంతమంది ఆ ప్రవర్తన చూసినప్పుడు ఏది నిజమైన ప్రవర్తన, ఏది అబద్ధం, నకిలీది అర్థం కాని అంత జ్ఞానముతో నటిస్తూ ఉన్నాం. ఇక్కడైతే ప్రభు అలా నటించడు కదా, మనకు తెలుసు కదా, ప్రభువులా నటన లేదు. ప్రభు ఆ రకంగా ప్రిటెండ్ చేయడు ఆయన. అయితే ఇలా నటించడం, ముందుకు వెళ్తున్నట్టుగా కనిపించడం అనేది ప్రభు హృదయంలోని ఆలోచన కాదన్న సంగతి మనకు తెలుసును. అయితే ఇది అర్థం చేసుకోవాలి అని అంటే ఎలాగ అర్థం చేసుకోగలము అని ఆలోచన చేస్తే, మొదటగా దీని గురించి బైబిల్ పండితులు తర్కించుకొని కామెంటేటర్స్ రాసిన మాటలు ఏమిటంటే, సచ్ అ జెస్చర్ వుడ్ లైక్ ది ఇన్విటేషన్ ఇట్ సెల్ఫ్ టు బి అప్రోప్రియేట్ ఇన్ ద కస్టమ్ ఆఫ్ దోస్ డేస్. అనగా ఆ రోజుల్లో ఉన్న వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించి ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఇది పాశ్చాత్య దేశాలకు చెందిన పండితులకు అర్థం కాదు, కానీ మన దేశంలో మనకు అర్థమవుతుంది. మనకున్న ఆచారం, మనకున్న అలవాటు. అనగా ఇక్కడ ప్రభువు చూసినట్లయితే చేస్తున్న పని ఏదనగా ఇంకా ముందుకు వెళ్తున్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆ ప్రవర్తన అనేది చూసినప్పుడు అక్కడ సంస్కృతి పరంగా సాంప్రదాయ పరంగా అది సరైనదే. ఎలాగూ అని అంటే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే మన కుర్చీ వేస్తారు, కూర్చోమంటారు. అనగానే ఏం చేస్తాం చెప్పడారా, కూర్చుంటారా, పర్లేదంటారు. మరలా కూర్చొని అంటాం, మళ్ళీ పర్లేదంటారు. అలాగే 2-3 సార్లు కూర్చుంటాం. కూర్చున్న తర్వాత టీ తాగుతారా, కాఫీ తాగుతారా అడిగాను, ఏమొద్దండి ఏం అక్కడ నీ దగ్గర తాగి వచ్చారు, లేదా ఇప్పుడు ఇక్కడ తాగేసి వచ్చానంటారు.
కానీ తర్వాత మనం ఇంకోసారి అడుగుతాం, మళ్ళీ మూడోసారి అడుగుతాం, నాలుగోసారి అడుగుతాం. అవునా పోన్లేండి ఏదో తెండి, అది మన కోసం వాళ్ళు తాగుతున్నట్టు. నిజంగా వాళ్ళకి అసలు తాగాలని లేనట్టు. అన్నం వడ్డిస్తున్నప్పుడు వద్దు 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 అంటారు. వద్దు అంటారు, ఇది ఖాళీగా ఉంటుంది, ఎక్కడి నుంచి పడిపోతూ ఉంటుంది. ఈ చెయ్యి ఆపరు, ఇది ఆపుతారు, ఇక్కడ వద్దు వద్దు అంటే పడుతూ ఉంటుంది ఇక్కడ. అంటే ఒక పక్క ఏమిటంటే మన ఉద్దేశం 10 సార్లు చెప్పాలి, తినమనాలి, పెట్టాలి, వడ్డించాలి, ఏదైనా సరే ప్రతిసారి కూడా మనకు అక్కర్లేదు, మాకు వద్దు, మీకోసం మేము తింటున్నాం, మీకోసం మేము కూర్చున్నాం అన్నట్టుగా వారికి అనిపించాలని మన దేశం అందరికీ మనకున్న ఆనవాయితీ. అయితే ఇదే సంస్కృతితో మన ఇంగ్లాండ్, అమెరికా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఇన్నిసార్లు మన బలవంతం చేయరు. కూర్చుంటావా, కూర్చోమంటారు, కూర్చుంటే కూర్చోవడం, లేకపోతే ఆ కుర్చీకి ఎవరో కూర్చొని నిలబడి ఉండడం మన పని. టీ కాఫీలు ఒకసారి అడుగుతారు, వద్దు అన్నాం అనుకోండి వాళ్ళందరూ తాగుతారు, మనకు చుక్క కూడా ఎవరు. ఒక్కసారి అడుగుతారు, ఆ ఒక్కసారి మనం వద్దు అన్నామా అయిపోయింది ఇక పని. కానీ ఇక్కడ చూస్తాడు ప్రభు తనను తాను నేను మీ ఇంటికి వస్తానని చెప్పడం ఇష్టం లేక దూరం వెళ్ళిపోతారని అనిపిస్తే వాళ్ళు ఒక పిలుస్తారేమో, వాళ్ళు పిలిస్తే వెళ్దాం. అది మన పిలుపులో కూడా చాలా తేడా ఉంటుంది కదా. మాట వరసకి పిలుస్తాం చాలాసార్లు, మాట వరసకి నోటితో వండేస్తాం, పప్పులు వంటలు అన్నీ కూడా. రండి మీరు భోజనం చేస్తే బాగుండేది, ఉంటే బాగుండేది, మీకోసం అంత సిద్ధం చేస్తాం ఏమి సిద్ధం లేదు అక్కడ, గ్యాస్ కూడా అయిపోయింది. చెప్పడం మాత్రం అంత రెడీగా మీరు కూర్చొని భోజనం పెట్టేస్తాం అని వాళ్ళు కూర్చోకుండా వెళ్ళిపోతే బాగుండు అన్నట్టుగా పిలుస్తాం. అది తెలిసిపోద్ది తెలుగుగా, ఎందుకంటే అందరిది అదే పరిస్థితి కనుక అర్థమవుతుంటుంది. కానీ ఇది చూసినప్పుడు ఈ కల్చరల్ ప్రోటోకాల్ దాన్ని బట్టి ఈ తెలియని ఈ స్ట్రేంజర్కి ఒక అవకాశం, ఇది తనను వారు ఆహ్వానించుకోవడానికైన అవకాశం. కనుక ఈ విధంగా చూడాలంటే ప్రభు నేను ఇంకా ముందుకు వెళ్తాను కనబడితే దేనికైనా వీరు నన్ను ఆహ్వానిస్తారేమో చూద్దాం, ప్రభు పరీక్షిస్తానని చెప్పొచ్చు. తర్వాత ఇంకా దాని గురించి తప్పని వస్తాను నేను. స్క్రిప్చురల్ ప్రొవొకేషన్ అనగా ఇక్కడ మనం చూస్తే ఈ దాదాపు 12 కిలోమీటర్ల నడకలో ప్రభు వారితో లేఖనాలు తెరిచాడు, లేఖనాల్లో తన గురించి విషయాలు బయలుపరిచాడు, బోధించాడు. దానితో వారికి ప్రభు ఇస్తున్న సవాలు ఏమిటంటే వారితో మాట్లాడుతున్న విషయాలు బై ఇంప్లికేషన్ వాజ్ ఆల్సో ఛాలెంజింగ్ దర్ కంక్లూజన్స్ అబౌట్ హిస్ అపారెంట్ ఫెయిలియర్. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఇది ఏమిటంటే ప్రభు వారిని నిరాశకు గురి చేశాడు. ఆయన రాజు అవుతాడు అనుకున్నారు, ఆయన ఏలుబడి చేస్తారు అనుకున్నారు, భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన లేడు, ఆయన చనిపోయాడు, నిరాశ కలిగింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రభు యొక్క జీవితం 3.5 సంవత్సరాల సేవా జీవితం ఫెయిల్ అయిపోయింది. లేదు ఇక ఇంతకాలం ప్రయాసపడేదంతా ఏమైపోయింది. 3.5 సంవత్సరాలు మా ఇల్లు వాకిలు వదిలేసి వెంబడించాం, కానీ ఇప్పుడు లేదు. ఎందుకనగా ఆయన చనిపోయాడు, ఆయన లేడు. కానీ ప్రభు ఇక్కడ లేఖనాల నుంచి వారు బోధిస్తూ నేను ఉన్నాను, నేనే కదా, నన్ను గురించి కదా లేఖనాలు చెప్పాను, నేను చనిపోవాలి, నేను మరణించాలి, సమాధి చేయబడాలి, మళ్ళీ తిరిగి లేస్తాను అనే విషయాలు లేఖనాలు చెప్పాయి. అనే విషయాలు వారికి బోధిస్తూ వారు మీరు ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు వదిలేసి పారిపోవడం కాకుండా నాతో నిలవాలి. మనలో చాలామంది చేస్తున్న పని ఇదే. ఏదైనా మునిగిపోతుంది అనుకుంటే ఏం చేస్తాం, మునిగిపోతున్నట్టుగా అనిపిస్తే తప్పించుకోవడానికి చూస్తాం. కానీ ఇక్కడ ప్రభువు చెప్తుంది ఇది మునిగిపోవడం లేదు, ఇది అయిపోలేదు, నా మరణం అంతం కాదు, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, మళ్ళీ తిరిగి లేస్తాను, భవిష్యత్తు ఉంది, గొప్ప భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు కూడా ఇహలోకానికి పరిమితమైన భవిష్యత్తు కాదు, నిత్యత్వానికి చెందిన భవిష్యత్తు. కనుక మన సంఘము సేవ విషయం కూడా మనవి చేస్తున్నాను. చాలామంది ఇక భావన అయిపోయింది, ఇక లేదు, మనం ఇంకా వేరే దారి చూసుకుంటే బాగుంటుందనే భావన. అది దేవుడు వాటి అన్నింటినీ తప్పించాడు. దేవుడు మనల్ని కాపాడాడు, నిలబెట్టాడు. మొత్తం ఖాళీ అయిపోద్దని భావించారు. అది వారికి దర్శనం, వెళ్ళిపోయిన వారికి దర్శనం. కానీ దేవుడు దాన్ని నెరవేర్చలేదు, మనల్ని నిలబెట్టాడు, కాపాడాడు, నడిపించాడు, ఇక ముందుకు తీసుకుని వెళ్తాడు. ఎవరు కూడా నిరాశ ఉండవలసిన అవసరం లేదు. కానీ అందరము కూడా మనం చేయవలసిన పని బీ కమిటెడ్, కట్టుబడి ఉండాం.
కట్టుబడి ఉంటే తప్పనిసరిగా మనం గొప్ప విజయాలు ఇంకెను చూస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక జరుగుతున్న పరిస్థితుల పరిణామాలు చూసి మనం ఏమాత్రం నిరాశ చెందవద్దు. మృతమైపోయింది, ఇక లేదు అని మనం అనుకొని మళ్ళీ తిరిగి అమ్మాయి వెళ్ళిపోతే, మనకు తెలిసిన దానికి తెలిసిన విధానానికి వెనక్కి వెళ్ళిపోతే ప్రభువు వచ్చి గద్దిస్తున్నాడు లేఖనాల్లో నుంచి. మీకు అర్థం కాలేదా? మీకు తెలియదా? ఇది కదా నా చిత్తం, ఇది కదా నా దర్శనం అని ప్రభు వారికి బోధిస్తున్న సంగతులు వారికి సవాలుగా నిలిచాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు లేఖనాల నుంచి వారితో మాట్లాడుతూ ఉంటాడుగా, వారిలో లేఖనాల వరకు బోధిస్తున్నప్పుడు వారి లోపల దేవుడు మంట రేకెత్తించాడు. లోపల వెలిగిన ఈ మంట, ఈ యొక్క ఉజ్జీవం వాళ్ళని ఎంతవరకు తీసుకుని వెళ్తుంది అనేది ప్రభు ఇక్కడ పరీక్షిస్తున్నాడేమో. మనం చాలాసార్లు వాక్యాలు వింటున్నప్పుడు మన లోపల మంట మండుతుంది, రగులుతుంది. ఆ రగిలిన తర్వాత మనం ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో వింటూ ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యం వెంటనే చేస్తున్న ప్రార్థన ఒకలాగుంటుంది. అది విన్న తర్వాత అబ్బా దేవుడు గొప్ప కార్యం చేశాడని విశ్వసిస్తాం. కానీ తర్వాత కొద్దిసేపటికి అదే మనిషి మాట్లాడుతూ ఉంటే ప్రార్థనకి మాటకి సంబంధం ఉండదు. ఏమైంది? ఈ ప్రార్థన ఏది నిజం? ప్రార్థన నిజమా? ఈ తర్వాత మాట్లాడిన మాట నిజమా అనే భయంకరమైన అనుమానాస్పద పరిస్థితి కలుగుతూ ఉంది. కానీ ప్రభు ఇక్కడ వారు మాట్లాడుతూ లోపల గుండెలు మండుతున్న వెలిగించాడు ఆయన. ఈ వెలుగును బట్టి, ఈ మంటను బట్టి వారు ఏం చేస్తారు? ఈ మంట మనం ఆలోచన చేస్తే 42వ కీర్తన 7వ వచనం, 42వ కీర్తన 7వ వచనం, 7వ వచనం అంటాడు, నీ జలప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఇక్కడ తెలుగు తర్జుమాలో కరడు అలను పిలుస్తున్నట్టు ఉంది. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే 42వ కీర్తన 7వ వచనం, I hear the tumult of the raging seas as your waves and surging tides sweep over me. లేదు, ఇది కాదు. ఇంగ్లీష్లో చూసి ఇంకో తర్జుమాలో చూసి అంటాడు, డీప్ కాలింగ్ టు డీప్. అనగా లోతైన అనుభవాన్ని ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఇంతో వాక్యము యొక్క లోతులో వెళ్ళాడు ఆయన, బోధించాడు. దానితో వారికి వెలుగు కలగాలి. వెలుగు కలిగింది, మంట మండింది. ఇక్కడ విని కరడును పిలుచుచున్నది. అనగా డీప్ ఇస్ కాలింగ్ అన్ టు ది డీప్ అని ఇంగ్లీష్ తర్జుమాలో. ఏ ట్రాన్స్లేషన్ అది? యాంప్లిఫైడ్ తర్జుమాలో డీప్ కాల్స్ అన్ టు ది డీప్. నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఇక్కడ ప్రభు కోరుతున్నది ఏదనగా, వారు విన్న దాని విషయమై వారు ఎలా స్పందిస్తారు, వారిలో ఉన్న భావావేశాల విషయమై తర్వాత ఎలా ప్రవర్తిస్తారు. వారి నుండి ఆశిస్తున్నది ఒక మర్యాదపూర్వకమైన మాట వరుస వలె పిలిచే ఆహ్వానం కాదు. కానీ నేను ఆశిస్తున్నది ఒక ఆసక్తితో కూడిన, నిజముగా ప్రభు మా ఇంటికి రావాలి, ఈ స్ట్రేంజర్ మా ఇంటికి రావాలి, లేఖనాలు మాకు వివరించిన వ్యక్తి మా ఇంట్లో వచ్చి మాతో బస చేయాలి. వారిని మొదట్లో కలిసినప్పుడు వారి ప్రశ్నలతో, ప్రభు అడిగిన ప్రశ్నలతో, లేకపోతే ఆ అనామకుడు లేకపోతే స్ట్రేంజర్ అడిగిన ప్రశ్నలతో వారు ఏమాత్రం అడ్డు లేకుండా, లేకపోతే ఏదైనా భేషజం లేకుండా వారిలో ఉన్న విషయాలన్నీ కూడా చెప్పేస్తారు. ఇలాగ అనుకున్నా, ఇలా జరిగింది, మెసేజ్ అనుకున్నాం కానీ ఇలాగ అయిపోయిందని చెప్పి వారిలో ఉన్న నిరాశ నిస్పృహంతా కూడా చెప్పారు. అయితే ఇప్పుడు వారిని మీ స్పందన ఏమిటి? మీరు ఎలా స్పందిస్తారు?
మీ యొక్క ఆసక్తి ఏమిటి? మీ ఊరు వచ్చేసా మీ ఇంటికి వెళ్ళిపోతారా? నేను లేకుండా మీ ఇంటికి వెళ్ళిపోతారా? లేకపోతే నేను మీతో రావాలా అనే భావాన్ని మనం ఇక్కడ గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా కొంత దూరం వెలుచుడు అగపడగా ఇప్పుడు ఏం చేస్తాం? ప్రభు ఇంక ముందుకు వెళ్ళిపోతున్నాడు. మర్యాదపూర్వకంగా ప్రభు ఇది మా ఊరిదే రండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది వెళ్తా అనుకుంటాం, ఎవరిని ఇంటి దగ్గర దించిన తర్వాత కనీసం ఇంట్లోకి రమ్మనలేదు, కనీసం వచ్చి నీళ్ళు తాగడం అనలేదు, కాఫీ తాగడం అనలేదు అని బాధపడతాం. కారణం ఏది? ఇంతకాలం నడిచి వచ్చాం కదా, ఈసారి ఒకసారి మా ఇంటికి రండి. ఒకవేళ ఆ రకమైన మర్యాదపూర్వకమైన ఆహ్వానం ఇస్తారా, లేదా ఎలాగ ఆహ్వానిస్తారు అనే సంగతిని ఇక్కడ ప్రభు పరీక్షించడానికి, లేఖనములు విన్న తర్వాత దాని స్పందన ఎలాగుంటుంది అని చూడాలని. మనం విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత మన హృదయాలు మండినప్పుడు తర్వాత మనం ఎలా స్పందిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం. ఇదే సందర్భం మనం చూస్తే ఇలాంటి సందర్భమే లూకా సువార్తలో 18వ అధ్యాయంలో లూకా రాస్తాడు. 18వ అధ్యాయం అక్కడ చూసినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయంలో చూస్తే ప్రభు ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నాడు. యెరికో ప్రాంతానికి ప్రభు వచ్చినప్పుడు ఈ 18వ అధ్యాయం 35వ వచనం, ఆయన యెరికో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ఇక యెరికో పట్టణానికి ప్రభు వస్తున్నాడు. అది జనసమూహం తను దాటిపోతున్నట్టుగా ఈ గుడ్డివానికి వినబడింది. అయితే ఏమిటిది, ఎవరు అని అడిగినప్పుడు ఏమిటి సంగతి అన్నప్పుడు వాడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ఇక్కడ చూసినప్పుడు వెళ్ళుచున్నట్టు అనిపించిన పరిస్థితిగా జనసమూహం దాటిపోవచ్చున్నట్టు, అలాగే నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాడు. మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం చదివితే ఆ రెండు ఒకటే అని భావిస్తాం. కానీ అక్కడ ఒరిజినల్ గ్రీక్ భాషలో చూసినప్పుడు రెండు వేరు పదాలు ఉపయోగించారు. మొదటి పదం చూసినప్పుడు జనసమూహం వారు దాటి వెళ్ళిపోతున్నారు, పాసింగ్ ఆర్ గోయింగ్ త్రూ, వారు వెళ్తున్నారు, వారికి గమ్యం ఉంది, ఎక్కడికో చేరాలి, వెళ్ళిపోతున్నారు. మార్గంలో ఈ గుడ్డివాడు ఉన్న స్థలంకి వచ్చారు, అది దాటిపోతూ ఉన్నారు. ఇక్కడ వారి యొక్క ఎజెండా కానీ వారి యొక్క పని, ఆ గుడ్డివాడితో వారికి పని లేదు. వారు ఎక్కడి నుంచో బయలుదేరి ఎక్కడికో వెళ్తున్నారు, ఇది ప్రయాణం. కానీ వెళ్ళవలసిన చోటు ఇది, కానీ మధ్యలో గుడ్డివాడిని గురించిన విషయం వారికి లేదు. ఆ కారణం చేత ఆ గుడ్డివాడిని వారు పట్టించుకోలేదు ఎవరికి కూడా. కానీ రెండో మాట చూసినప్పుడు ప్రభు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడు అనేది చూసినప్పుడు ఆయన అక్కడ ఉపయోగించిన పదం యొక్క అర్థం ఏదనగా పాసింగ్ నియర్ ఆర్ గోయింగ్ నియర్ అనగా దగ్గరగా వస్తూ ఉన్నాడు, లేకపోతే దగ్గరగా వెళుతూ ఉన్నాడు అనగా ఎవరికి దగ్గరగా? ఈ గుడ్డివానికి దగ్గరగా. వారైతే వెళ్ళిపోతున్నారు, వారి ప్రయాణం వారు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు మాత్రం ఇదిగో ఆయన వస్తున్నాడు, దగ్గరలో ఉన్నాడు. హీస్ పాసింగ్ నియర్, హీస్ గోయింగ్ నియర్ అనే భావనతో ఉన్న పదాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు దగ్గరలో వెళ్తూ ఉన్నాడు అని తెలియగానే మనం చూస్తాం 38వ వచనంలో వాడు అంటాడు, దావీదు కుమారుడు యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు. వీనికి ఆశేదనగా ప్రభు వెళ్ళిపోవడం తనకిష్టం లేదు. తను దాటి ప్రభు వెళ్ళకూడదు, తను దాటకుండా ప్రభు తన దగ్గరికి వచ్చి తను కనికరించాలి. తనకి ఉద్దేశవేదనగా యేసు అక్కడ ఆగాలి. ఈ ఆగాలనే దాన్ని ఎలాగ అడుగుతున్నాడు? యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు బిగ్గరగా అరుస్తున్నాడు. అంతకుముందు ఆ కేకలు జనసమూహం గద్దెస్తూ ఏమిటి పనేం లేదా అని, నీతో ఆయనకి ఏం పని అన్నట్టుగా వారు గద్దెస్తూ ఉన్నారు. ఎందుకని వారి ప్రయాణం వారికి ముఖ్యం. కానీ యేసు మాత్రం ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో ఆయన ఆగిపోయాడు, మార్గంలో ఆగిపోయాడు. ఆయన ఆగిపోయి వానికి కావలసిన స్వస్థత చేసిన సంగతి మనందరికీ కూడా తెలుసును.
మన జీవితాల్లో కూడా యేసు మధ్యలో ఆగాలి, మన ఇంటికి రావాలి, మనతో ఉండాలి. మనకి అవసరం తీర్చాలి అంటే మనం బిగ్గరగా ఆసక్తితో ప్యాషనేట్గా అడగవలసిన అవసరం ఉంది. ఏదో చిలక పలుకులు ప్రార్థనలు, చిలక పలుకులు మాటలు, లేదా ఎవరో మనకు అప్పగించిన వాటిని మనం అప్పగించడం, అవి కాదు మనం చేయవలసింది. నిజమైన ఆసక్తితో యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఇంకో మాట మార్క్స్ వార్త మనం చూస్తాం. ఇది వేళ చూశాను నేను. మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 48వ వచనం మనం చూస్తే, ఇక సందర్భం ఏమిటంటే ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఆ తర్వాత ఆయన కొండ ఎక్కాడు, ఒక్కడే ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్ళాడు. శిష్యులేమో ఒక దోణి పడవెక్కించి మీరు అవతల బడికి వెళ్ళిపోమని చెప్పాడు. అయితే వారు ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉండగా ఆయన కొండ మీద ప్రార్థన చేసిన రాత్రి అంతా తెల్లవారుజామున దిగి వస్తున్న సమయంలో ఇక ఈ సముద్రం విపరీతమైన అలలు, తుఫాను కలిగిన ఆ పరిస్థితిలో వారు శిష్యులు వెళ్తున్న ఆ దోణి మునిగిపోయే పరిస్థితులు ఉంటుండగా అక్కడ చూస్తే ప్రభు వారి దర్శనం ఇచ్చారు. ప్రభు వచ్చాడు. చూడండి 48 వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడం వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి, ఎవరు చూశారు? ప్రభు చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున అనగా ఇంచుమించు తెల్లవారుతున్న పరిస్థితుల్లో సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, ఈ తర్వాత వాడు గమనించండి, వారిని దాటిపోవలనని ఉండెను. వారి కోసం వచ్చాడు. వారు అలలో చిక్కుకున్నారో తెలుసుకున్నాడు. తన ప్రార్థన ముగించుకొని కిందకు వచ్చాడు ఆయన. కానీ వారు చూస్తే వారు పడవ మునిగిపోయి, దోణి మునిగిపోయే పరిస్థితి ఉంది. వారు దాన్ని నడిపించలేకపోతున్నారు. ఆ కష్టాన్ని చూసి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశాడు? దాటిపోవాలని ఉన్నాడు. అంటే అక్కడ తర్వాత వారు చేసిన పని ఏమిటి? అది బోత మనకు బిగ్గరగా కేకలు వేస్తాడు. అయ్యో ప్రభు మమ్మల్ని కనికరించి, ఏమిటి ఈ పరిస్థితి, మేము చిక్కుకున్నాం అని కేకలు వేస్తే, నేనే, భయపడకండి అని చెప్పి వారు ఆహ్వానించగా దోణిలోనికి ఎక్కిన తర్వాత ఆ తుఫాను సద్దరిగిందని మనం చూస్తూ ఉన్నాం. వచ్చినవాడు తిన్నగా వెళ్ళొచ్చు కదా, దోణి దగ్గర వెళ్ళి మీరేం భయపడకండి చెప్పొచ్చు కదా, చెప్పడు. ప్రభు నాడు పనిచేసే విధానం ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రభు విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన ప్రవర్తన ఎలా ఉంటుందని అంటే, మనం అనుకున్నట్టుగా ప్రభు చేయాలనుకుంటాం, కానీ ప్రభు అనుకున్నట్టుగా మన మనసులో మారవు. చాలామంది చెప్పిందే చెబుతాం, విన్నదే బోధించే, లేకపోతే అన్న మాటలు మనం తిరిగి మాటి మాటికి అంటూ ఉంటాం. ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు. కానీ ఆయన చెప్పింది ఏమిటి? ఆయన విధానం ఏమిటి? వాక్యములు ఆయన మనకు అప్పగించిన విధానం ఏమిటి? అది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆయన అలల్లో ఉన్నాం, మునిగిపోతా ఉన్నాం అని తెలుసు, వచ్చాడు, చూస్తున్నాడు, కానీ దాటిపోతున్నట్టుగా అనిపించాడు. కనుక మన జీవితాల్లో పరిస్థితుల్లో దాటిపోతున్నట్టు ప్రభు చూస్తున్నాడు. మన ప్రభు తెలియదంటే ఏమీ లేదు. కానీ ఆ తెలియని ఆ పరిస్థితులు మనం చాలాసార్లు నిరాశలోనే, ప్రభుని చూస్తున్నావు కదా, నాకు ఎందుకు సహాయం చేయట్లేదు? ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ఎందుకు అడగట్లేదు? నువ్వు నన్ను అడగాలి. నేను అడగక్కర్లేదు ప్రభు, నీకు తెలుసును కదా, నాకు తెలుసు, నేను వచ్చాను, నీ దగ్గరలోనే ఉన్నాను, నీకు సమీపంగా ఉన్నాను. మనం ఏం చేయాలి? ప్రభుని మనం ఆహ్వానించాలి. ఇక్కడ ఈ స్ట్రేంజర్, ఇలా తెలియని వ్యక్తి వారిని విడిచి వెళ్ళిపోతున్నాడుగా అనిపిస్తూ ఉన్నాడు. అంతవరకు దగ్గరికి వచ్చాడు ఆయన, ఇక వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయి దాటి వెళ్ళిపోతాడు ఆయన. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఆసక్తి పెరిగిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. వారు అనుకున్నారు యేసు మరణించాడు, వారు ఆశించారు, ఆయనే మెస్సయ్యను ఆశించారు. కానీ ఇప్పుడు ఈ కొత్త వ్యక్తి, మనకు తెలియని వ్యక్తి మన హృదయాల్లో మంట మండే విధంగా యేసుని గురించి ఒక నూతనమైన ప్రత్యక్షత మనకు అనుగ్రహించాడు. దాంతో మనం ఏం చేస్తాం? వారు జ్ఞానయుక్తంగా ఆలోచిస్తే, వారు ఇంటలెక్ట్, వారు చెప్తుంది ఏదనగా యేసు లేడు, చనిపోయాడు, ఆయనకి లేడు. కానీ వారి హృదయాల్లో మండుతున్న మంట ఇంకో విషయాన్ని వారు తెలియజేస్తుంది. ఈయన యేసు అని తెలియజేస్తుంది. ఈయన ఉంచి ఉండమందామా, వెళ్ళిపోమందామా, ఆయన లోపలికి ఆహ్వానిద్దామా, లేకపోతే ఆయన వెళ్ళనిద్దామా? ఇంతవరకు వారు విన్న మాటలు అనుసరించి ఏ రకంగా స్పందిస్తారు?
ఈ మంట హృదయం మండుతుండగా దాని మీద నీళ్లు పోసేస్తామా? ఆ మంటను చల్లార్చేస్తామా? లేక ఆ మంట ఇంకా రగిలించి ఇంకా అధికంగా మండే విధంగా చేస్తామా? మన ఇష్టం అది. దేవుడు మనతో మాట్లాడి మన హృదయాల్లో మంటను రగిలించినప్పుడు వెంటనే మనం స్పందించాలి. దానికి అనుగుణమైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ప్రభు మన సమీపం ఉంటుండగానే, ప్రభువా మా ఇంటికి రా అని మనం ఆయన బలవంతం చేయవలసిన అవసరం ఉంది. ఇక ఏం చేస్తామనేది మన చేతి మీద ఉంది. మన మనస్సు, మన జ్ఞానం చెప్తుంది అయిపోయింది, ఇక యేసు లేడు. కానీ లేఖనాల్లో నుంచి ప్రభు మాట్లాడినప్పుడు వారిలో మంట మైండింది, రగిలింది. ఒక భవిష్యత్తు గురించిన ఆశ వాళ్ళు కలిగింది. అదంతా కలిగిన తర్వాత దాన్ని కలిగించిన వ్యక్తి ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తే ఏం చేస్తాం? వదిలేస్తామా లేకపోతే ఆహ్వానిస్తామా? ఇది చూసినప్పుడు వీరు చేస్తున్న పని ద రిక్వెస్ట్, రెండవది. మొదటిది రూల్స్, రెండవది రిక్వెస్ట్. ఇది చూసినప్పుడు అంటారు బట్ ది అర్జ్డ్ హిమ్ స్ట్రాంగ్లీ. వారు చాలా బలముతో స్టే విత్ అస్ ఫర్ ఇట్ ఈస్ నియర్లీ ఈవినింగ్, ద డే ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. దినం నుంచి గడిచిపోయింది, ఇది సాయంకాలం, కనుక మాతో ఉండు అని చెప్పి ఆయనను బ్రతిమాలుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది సంస్కృతిపరమైన ఆహ్వానం కాదు. ఇది మామూలుగా మాట వరుసకి రండి మా ఇంటికి అన్నట్టుగా పిలిచిన ఆహ్వానం కాదు ఇది. కానీ లేఖనాల చేత వారు ప్రేరేపించబడి కారణం చేత వచ్చిన ఆహ్వానం. కానీ మన ఆహ్వానం ఎలా ఉంటుంది? సంస్కృతి పరంగా ఆహ్వానం రండి అన్నట్టుగా పిలుస్తామా? లేకపోతే లేఖనాల యొక్క ఉజ్జీవాన్ని మనకు కలిగి, లేఖనం యొక్క మంట మనలో మండి దాని పర్యవసానంగా మనం ఆహ్వానిస్తున్నామా? ఒకవేళ మా ఇంటికి రండి అనే ఆహ్వానంతో ఆగిపోయి ఉంటే వారు సాయంకాలం కావచ్చున్నది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసి కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాను. ఆయన మాతో ఉండండి, కమ్ అని ఆహ్వానించుంటే, మాతో ఉంటే బాగుంటుంది అని ఆహ్వానించుంటే అది వారి యొక్క సంస్కృతిపరమైన ఆచారాలు, మన అలవాటు ప్రకారంగా మాట వరుసకు పిలుస్తాం. కానీ అది వారు చెబుతున్న ఆ మాటకు రండి అన్న దానికి ముందు వెనక మాటలు చేర్చారు. ఏమంటారు అక్కడ వాళ్ళు? సాయంకాలం కావచ్చున్నది, ప్రొద్దుగుంకినది అని ఆయన బలవంతము చేస్తుంది. అన్ని తర్జుమాల్లో కూడా చేయబడింది. ఇంగ్లీష్ ఎన్ఐవి, ఈఎస్విలో అంటారు ది అర్జ్డ్ హిమ్ స్ట్రాంగ్లీ. బలవంతముగా ది అర్జ్డ్ హిమ్ స్ట్రాంగ్లీ అనగా బలముతో, పట్టుదలతో వారిని ఆహ్వానించారు. ఎన్ఎల్టీ తర్జుమాలు అంటే దే బెగ్డ్ హిమ్ అనగా వారిని ప్రభుని బ్రతిమాలుకున్నారు, ఈ వ్యక్తిని బ్రతిమాలుకుంటున్నారు. స్టే ద నైట్ విత్ అస్ సిన్స్ ఇట్ ఇస్ గెటింగ్ లేట్. రాత్రి మాత్రం ఉండు, చీకటి అయిపోతుంది. ఇంకో తర్జుమా అంటాడు బట్ దే కన్స్ట్రెయిన్డ్ హిమ్. ఇంకొక జూయిష్ బైబిల్ అంటాడు బట్ దే హెల్డ్ హిమ్ బ్యాక్. వారిని పట్టి ఉంచేశారు. కానీ ఇక్కడ ఉపయోగించిన పదం యొక్క అర్థం ఏదనగా ద ఐడియా ఆఫ్ ఫేసింగ్, ఆఫ్ ఫోర్సింగ్, ప్రెస్సింగ్, కంపెల్లింగ్, కోర్సింగ్ ఆర్ పర్సుయేడింగ్ టువర్డ్స్ సంథింగ్ అనగా ఈ మాట యొక్క భావం ఏదనగా వారిని బలవంతం చేస్తారు, ఒత్తిడి చేస్తున్నారు. తర్వాత ఏదో విధంగా చేత మనతో ఉండాలి అని, తప్పనిసరిగా మనతో ఉండాలి అనే వాంఛతో వారు చేయగలిగినంతా కూడా వారు చేస్తూ ఉన్నారు. ఈ మాటల ద్వారా వారు చేస్తుంది ఏదైనా ఒక విధంగా ఆ మాటలతో ఆయన పట్టుకొని బంధించి ఆపినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇదే విధంగా అపోస్తలుల 16వ అధ్యాయం మనం చూస్తే లూదియా గురించి మనకు తెలుస్తుంది. లూదియా యొక్క హృదయము దేవుడు తెరిచిన అపోస్తలుల 16వ అధ్యాయం, అది కూడా లూకా రాసిన గ్రంథమే అది. అయితే అది అయిన తర్వాత ఎప్పుడైతే సువార్త విన్నదో, ప్రభువుని నమ్మిందో, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 15 వచనం మనం చూస్తే, అపోస్తల కార్యాలు 16:15 మరియు ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేస్తారు. మమ్మను బలవంతం చేస్తారు. ఎవరు? లూదియా. సువార్తను నమ్మింది. అంతకుముందు ప్రభు తన హృదయాన్ని తెరిచాడు. వాక్యం రాయబడింది అక్కడ మాట. తెరిచిన తర్వాత వాక్యం ఆమె లోనికి వెళ్ళింది, నమ్మింది, బాప్తిస్మం పొందింది. పొందిన తర్వాత పౌలు మిగతా ఆయనతో బృందం అంతటిని మా ఇంటికి రండి. దేనికి?
మా ఇంటికి వచ్చి ఏం చేయాలి? మమ్మల్ని ఆశీర్వదించి మా కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోండా. అక్కడేముంది మాట? అక్కడేముంది? ఎక్కడున్నాం? ఏముంది? మీ బైబిల్ తెచ్చుకోలేదు ఎవరని? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఎవరు బైబిల్ తెచ్చుకోలేదు ఎవరు? ఏవర్రా మూసుకొని కూర్చోడాక బైబిల్లో మీరిద్దరూనే మూసుకొని కూర్చోడాక బైబిల్లో తీయమ్మా. రాకపోతే బైబిల్ ఎందుకర్రా? అదే విగ్రహం అయిపోయింది మీకే. ఎంతమంది బైబిల్ మూసుకున్నారు? ఓ నాయన, అందుకే మీకు బుర్రలకు వాక్యం వెళ్ళడం లేదు, చేతిలోనే ఉంటుంది అలాగా, దాన్ని జిప్పు తీయరు. గాడ్ బ్లెస్ యూ. పదిహేను వచనం, ఆమె ఇంటి వారిని బాప్తిస్మము పొందినప్పుడు. ఇక్కడ చూడండి, ఆమె ఇంటివారు. ఇప్పుడు మనం ఒక్కరే సరిపోదండి. ఎందుకు ఆరాధన టైంలో అనిపించింది, ఎంతమంది కుటుంబ సమేతంగా వచ్చారు, భార్య భర్త పిల్లలతో వచ్చారు, అడగాలి నిలబెట్టాలని అనిపించింది నాకు. అడగను నిలబెట్టలే, కానీ మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి, మీ భర్త వచ్చాడు, మీ భార్య వచ్చిందా, మీ పిల్లలు ఎక్కడున్నారు? ఇది దేవుని విషయంలో దేవుని కార్యం చేస్తే ఇండివిజువల్ భక్తి కాదు. నేను నా ఇంటివారు, యెహోషువ అంటాడు, మీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నేను నా ఇంటివారు యెహోవాని సేవిస్తా. రక్షణ పొందిన తర్వాత మనతో పరిమితమై కాకూడదు. నేను నా ఇంటివారు. ఇక్కడ చూసినప్పుడు లూదియా తెలుగులో చూస్తే ఆమె తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారు? బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. నా ఇంటికి వచ్చి ఉండుడని. వచ్చి ఒక పూట భోజనం చేసి వెళ్ళిపోమని కాదు. మనం ఎవరైనా ఆహ్వానించేది కూడా దేనికి? ప్రార్థన కోసమే కదా. ప్రార్థన ఆశీర్వాదం దానికోసమే. కానీ అలా కాదు, మీరు నా ఇంట్లో వచ్చి ఉండండి. ఎంతమంది? పౌలు ఒక్కనే కాదు, పౌలుతో పాటు బృందం అంతటిని దాదాపు 10-15 మంది ఉంటారు. వారందరిని ఏమంటుంది? మా ఇంటికి వచ్చి ఉండండి. ఈ మధ్యన ఒకరు విన్నాను నేను, లిడియాతో మాట్లాడుతున్నారు ఫోన్లో. మాట్లాడుతుంటే వాళ్ళ కిచెన్ చాలా మోడర్న్గా చేసుకుంటున్నారట. పాత కిచెన్ అంతా తీసేసి వాళ్ళ కొత్త కిచెన్ చేస్తున్నారు. అవన్నీ చెప్తుంటే వీడు వెంట ఉంది, మాట్లాడుతుంది. నేను మధ్యలో ఉండబట్టలేక అన్నాను, ఎంత కిచెన్ చేసుకుంటా ఏమిటి? ఏనాడైనా ఎవరినైనా పిలిచి ఒక టీ అని ఇచ్చారా? ఒక పూట భోజనం పెట్టారు. ఇంత కిచెన్ చేసుకుని మంచిదే, కానీ ఎవరికి వాళ్ళ మటుకు వాళ్ళు తినడానికే, మనకి ఎవరికి కాదు. కొంతమంది చాలా ఇల్లు అలాగే ఉంటాయి. నేను నా భార్య నా పిల్లలు తప్ప ఇంకొకరింటికి మా ఇంటికి రావడానికి వీలేదు, తినడానికి వీలేదు, తాగడానికి వీలేదు. మన సంఘంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు భోజనానికి వెళ్ళలేదు నేను ఇంతవరకు. ఎప్పుడో గృహప్రవేశం అప్పుడు అందరితో పాటు మొదలు పెట్టారు తప్ప. అంటే అలాగే మరి పిలగండి, అదే పని అనుకోండి. నేను భోజనం కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా నన్ను నేను ఆహ్వానించుకుని ఫీల్ అవ్వకనుక విషయం చెప్తున్నాను. కొంతమంది ఏదో సందర్భంలో అందరితో కలిపిందే తప్ప వేరేగా ఎవరినైనా పిలిచి భోజనం పెట్టింది, ఇంట్లో ఆతిథ్యం ఇచ్చింది ఉందా? కొంతమంది వాయిదా వేస్తూ ఉంటారు. ఇదిగో పెళ్ళికి చేస్తాను, పెళ్ళి తర్వాత పుట్టినరోజు చేస్తాను, పుట్టినరోజు కాకపోతే ఎందుకండి మొత్తం రిటైర్ అయిపోతే అన్ని కలిపి ఒకేసారి చేస్తాను. ఆ రిటైర్ అయిపోయి 10 సంవత్సరాలు ఇప్పుడు ఏటీ లేదు. మన హృదయాలు తెరిచినప్పుడు మన వంటగా తెరుస్తాం. దేవుని వాక్యం హెబ్రీపతి మనం తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాం. మనుషులకి పెట్టాం, పిల్లికి పిచ్చం పెట్టాం, మనం దేవదూతలకి ఆతిథ్యం ఏంటిస్తాం. ఇక్కడ లూదియా ఎప్పుడైతే ఆమె రక్షించబడిందో, ప్రభువుకు వెలుగు తనకు కలిగిందో, వారిని బలవంతం చేసి వారందరూ కూడా ఇంట్లో పెట్టుకుంది. వారు అక్కడి నుండి ఐరోపా ఖండానికి స్వార్థంతి కూడా ఆమె ఇంటి నుండి బయలువెళ్ళింది. అనేక మందికి ఆశీర్వాదానికి కారణమైంది. ఈ అమ్మాయి మార్గంలో చూస్తున్నప్పుడు ఏ హృదయము లూదియా హృదయం ఎలాగైతే
ప్రభు చేత తెరవబడిందో వీరి హృదయాలు కూడా తెరవబడ్డాయి. అక్కడ లూదియా హృదయం తెరవబడింది అని వాడిన అదే పదం ఇక్కడ ఎంఐ మార్గంలో లేఖనాలు బోధిస్తున్నప్పుడు వారి హృదయాలు తెరవబడిన మాట కూడా అదే పదం ఇక్కడ ఎంఐ మార్గంలో కూడా ప్రభు ఒరిజినల్ గ్రీక్ భాషలో ఉపయోగించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అది వినగానే వారిలో ఆసక్తి మంట రగులుతున్న పరిస్థితి వారు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకో విషయం మనం గమనించాలి. మొదటి ఈ సంభాషణ ప్రారంభించేది ఎవరనగా క్లోయిపా మాట్లాడాడు మొదట ప్రభుత్వం. కానీ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు కొంతమంది ఆహ్వానించినప్పుడు ఒక్కరే పిలుస్తారు. భర్త అంటూ ఉంటాడు భార్య వెనకాల బాగుండు, ఆ లోపల సరుగుతూ ఉంటుంది, వాళ్ళు రానంటే బాగుండు, ఎందుకు పని అంతా ఆవిడదే కదా. పురుషులు పిలుస్తారు కొంతమంది మర్యాదకి మాట వరుసకి, కానీ వెనకాల నుండి ఆమె పలకలేదు మాట్లాడలేదు దాని అర్థం ఏమిటి? వాళ్ళిద్దరికి ఇష్టం లేదు అంటే ఇతనికి పిలుస్తున్నాడు కానీ వెనకాల నుండి ఆమె ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంది అంటే దాని అర్థం చెప్పండారా? నాకు అర్థం అవట్లేదు, మీకు అర్థం అవట్లేదా? ఇలాంటి ఆహ్వానం మీరు విన్నారు ఎప్పుడైనా? తెలియాలి ఈ పాటికి మనకి నిజంగా పిలుస్తున్నారో లేకపోతే ఊరికే మాట వరుస పిలుస్తున్నారు. అయితే అంతవరకు క్లోయిపా మాట్లాడాడు, కానీ ఇప్పుడు చూస్తే ఇద్దరు కలిసి పిలుస్తున్నారు, ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ వారు ఆహ్వానిస్తున్న పరిస్థితి చూస్తే వారికి ఇంకా వారి కళ్ళు తెరవబడలేదు కదా. తర్వాత వచ్చాడో చూస్తాం. అది వారు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు కూడా వారికి తెలియదు. ఇంకా వారు సంపూర్తయిన అవగాహనలో లేరు. కానీ వాక్యం విన్న తర్వాత వారిని మంట మండింది కనుక అతనిని మనం ఇంటికి ఆహ్వానించాలి అని చెప్పి వారిద్దరూ కూడా బలవంతం చేస్తున్నారు. వారి ప్రయాణం ఈ కొద్ది దూర ప్రయాణంలో దాదాపు 12 కిలోమీటర్ల ప్రయాణంలో వారు బయలుదేరిన విధానం, వారు నడిచిన విధానం నిరాశ నిస్పృహతో వారున్న పరిస్థితి ఇంకా చూడాలంటే వారు నడిచిన విధానంలో టచ్ ఆఫ్ యారగెన్స్ కూడా, ఒక విపరీతమైన ఒక గేర. ఏమిటా గేర? ఆడవాళ్ళు చూశారట, ఆయన లేడట, ఆయన తిరిగి లేచాడని ఎవరు చెప్తున్నారు? కొంతమందికి ఆడవాళ్ళు చెప్పిన సాక్ష్యం అంటే గొప్ప గేర. వాళ్ళు చెప్పింది మేము నమ్మడం ఏంటి? నాకు చెప్పాలి, నాకు చూపించాలి, నాకు తెలియాలి అనే అహంభావం, యారగెన్స్ మన ఉండే పరిస్థితి. కానీ వారిద్దరిలో ఆ రకమైన యారగెన్స్ ఉంది. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చూశారట, అదంతా నాన్ సెన్స్, మాకు అది నాన్ సెన్స్ అర్థం లేనిదిగా మాకు అనిపించింది. ఆ భావనతో వారు వెళ్ళిపోతూ ఉన్నవారు. ప్రభు వారిని ఎదుర్కోగానే వారు అక్కడ ఆగిపోయి ముఖాలు వేలాడ తీసుకునే పరిస్థితి 17 వచనంలో మనం చూస్తాం. ఈ యొక్క విచారం వారికి ఆనందాన్ని సంతోషాన్ని లేకుండా చేసింది. వారు ఇంకా కళ్ళు తెరవబడకపోయినప్పటికీ అంతవరకు విన్న మాటలను బట్టి, హృదయంలో మండిన మంటను బట్టి ఇద్దరూ కలిసి ఆయన బలవంతం చేస్తున్నారు. ఇది మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది. దానికి స్పందనగా ఏమైంది? ఆయన బలవంతం చేసిరి కనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళాను. సో హీ వెంట్ ఇన్ టు స్టే విత్ దెమ్. ఇక్కడ ఈ స్ట్రేంజర్, ఈ పరిచయం లేని వ్యక్తి వారితో ఉండడానికి వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఉపయోగించిన పదం మెను అనే పదం, స్టే అనే పదం భావం రిమైన్, అబైడ్ ఆర్ డ్వెల్, నిలిచి లేదా వారితో పాటు నివసించి వారితో పాటు ఉండి. ఇది యోహాను సువార్త 15 ఎక్కువగా పదం ఉపయోగించబడింది. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఫలించు. అదే పదం ఇక్కడ ఉపయోగించారు. కనుక వారితో ఉండడానికి, వారితో నిలిచి ఉండడానికి, వారింట్లో నివాసం ఉండడానికి ప్రభు వెళ్ళాడు. వారిద్దరు అడుగుతున్నారు, ప్రభు రిమైన్ విత్ అస్, మెనో విత్ అస్ అనగానే వారు అడిగినట్టుగానే వారి ఆహ్వానాన్ని ప్రభు మన్నించాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభుని ఆహ్వానించాలి, బలవంతం చేయాలి. మనం కాకినాడ వెళ్ళాను కదా, అక్కడ మోషేని గురించి మాట్లాడాను. నేను ప్రస్తావించి వదిలేస్తాను, తర్వాత ఇంకోసారి ఇక్కడ మనం మాట్లాడతాం. మన చర్చలో మాట్లాడలేదు అది. అయితే మోషేతో
ఇశ్రాయేలు జనాంగం ఎప్పుడైతే విగ్రహారాధన చేస్తారు, దూడంతా తమకోసం చేసుకొని దూడకు పండగ చేస్తూ ఉన్న సందర్భంలో మోషేని కొండ మీద దేవుని ప్రత్యక్షతను పొందుతూ 10 ఆజ్ఞలు పొంది తిరిగి వస్తున్న సమయంలో అది అక్కడ ఉండడం కానీ దేవుడు బయలుపరిచాడు, ఇశ్రాయేలు జనాంగం విగ్రహారాధన చేస్తారు, నా నుంచి దూరం అయిపోతున్నారు, వారిని నాశనం చేస్తాను, వారు సంహరిస్తాను అని చెప్పి వారి స్థానంలో నిన్ను నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తానంటే మోషే ప్రార్థన చేసి తప్పిస్తాడు. కానీ తరువాత కిందకు వచ్చిన తర్వాత వారి విషయం తను చేయవలసిన పని చేసిన తర్వాత దేవుడు మోషేతో మాట అంటాడు, మోషే ఈ ప్రజలను నీవు తీసుకొని కనాను దేశానికి వెళ్ళు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం వారికి ఇస్తానని వారి నా తండ్రికి అబ్రహాము చేసిన వాగ్దానం నేను నెరవేరుస్తాను, కానీ నేను మాత్రం మీతో రాను. ఎందుకనంటే నేను వస్తే ఈ ప్రజలు మెడవంచని వారు కాబట్టి వారిని నేను చంపేస్తాను, కనుక వారిని చంపకుండా ఉండడం కోసం నేను నీతో రాను. బాగుంది కదా మాట? ఎంతమందికి ఇష్టమైంది చెప్పండి? పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తాడు, సంపద ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, వారికి లోటు ఉండదు. వాగ్దాన్ని దేనికోసం బయలుదేరో ఆ అడ్రస్కి చేరిపోతారు, అవన్నీ వారికి కలుగుతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను మాత్రం మీతో రాను. ఎంతమంది నచ్చింది ఇది? నిజమే నిజమే. ఆయన లేకపోతేనేమిటి? ఇవన్నీ మనకు ఉన్నాయి కదా, ఇల్లు వాకిలి సంపద, ద్రాక్ష తోటలు, విస్తారమైన పంట, పాలు తేనెలు ప్రవహించే దేశం. మరి క్యాన్లతో పాలు కాదు, నదిలా ప్రవహిస్తుంది పాలు తేనె. అంటే అంత సుసంపన్నమైన ఆశీర్వాదం ఇస్తానంటే నువ్వు రాకపోతే వస్తాయేమిటి? ఎంతమంది ప్రభుని అలా వెంబడిస్తున్నాం మనం? ఆయన వల్ల ఏదో మనకు కావాలని. ఒకసారి చెప్పాలంటే దేవుని మనం వాడుకుంటున్నాం, మన అవసరాల కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన దీవెన కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన స్టేటస్ కొరకు, మన స్థాయి కొరకు ఆయన వాడుకుంటున్నాం. కానీ ఇక్కడ మోషే మీరు ఇశ్రాయేలు జనాంగం ఆగిపోయారు, సరే వెళ్ళిపోదాం. కానీ మోషే మాత్రం కాదు, ప్రభువా నువ్వు రాకపోతే మేము ముందుకి వెళ్దాం, నువ్వు ఉండాలి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే ప్రభు వాదించలేదు, ఇక వాదించకుండా సరే నా సన్నిధి నీతో వస్తుంది, నేను నీతో వస్తాను అని మోషేకి లోబడ్డాడు. అక్కడ వచ్చిన భాగం చూస్తే చాలాసార్లు మోషే మాటలకి మరలా తిరిగి ఆయన మనస్సు మార్చుకున్నట్టుగా మనకు అనిపించొద్దు అనే కార్యాలు జరుగుతూ ఉంటాయి. నేను రాను, ఇవన్నీ మీకు ఇస్తానంటే ప్రభువా నీవు ఉండాలి, ఇవి లేకపోయినా మా పర్వాలేదనే భావన. దేవుని వాక్యం మనం చూస్తాం. హబక్కు కానీ మిగతా భక్తులందరూ కూడా అనేకమైన ప్రశ్నలతో ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించిన తర్వాత ఇంకా కీర్తనలు మనం చూస్తాం, నీవు నాకు ఉండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదు. నిజంగా ఆ భక్తిలోనికి, ఆ విశ్వాసంలోనికి మన ప్రభువా నీవు కావాలి, ఇవన్నీ నాకు అవసరమే, కానీ నీవు లేకుండా ఇవి నాకు అక్కర్లేదు. కానీ ఈరోజు చూసిన మనం చాలామంది ప్రభువును వదిలేసి స్వస్థతలు, ఆశీర్వాదాలు, దీవెనలు, ఇంకా బైబిల్లో లేని అంజూరు పండు, అరటిపండు, జాంకాయ, జాంపండు, ఇంకేమేమన్నాయారా వాటి కంటే పరిగెడుతున్నాం. బైబిల్ ఎక్కడ లేవాయి. గుడ్డ మొక్కలు, హ్యాంకర్చీఫ్స్లు, అది తల కట్టుకునే ముసుగులు, వాటి అభిషేకం. ఎక్కడ ఉంటుంది అభిషేకం? వాళ్ళకి అసలు అభిషేకం తెలియదు, ప్రభు తెలియదు, పరిశుద్ధాత్ముడు తెలియదు. అలాంటి వాటి వెంట మనం పరిగెడుతూ ఉన్నాం. కానీ ప్రభు చూసినప్పుడు వారు బలవంతం చేయగానే మారు మాట్లాడకుండా వారి ఇంటికి వారితో ఉండడానికి ఆయన వెళ్ళాడు. 27వ కీర్తన మనం చూస్తే 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. ఇది ఈ కీర్తనగా దావీదు యొక్క మనస్సు. దావీదు దేవుని హృదయానుసారుడు అనడానికి కారణం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఏమంటున్నాడు? ఒక్క విషయం అడుగుతున్నాను. తన ఫోకస్ ఎన్నో విషయాల్లో ఒకే ఒకటి ఏమిటి అనగా, తన హృదయం యొక్క లక్ష్యం ఏదనగా ప్రభు అడుగుతున్నది ఏదనగా, వన్ థింగ్ ఐ ఆస్క్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఓన్లీ డు ఐ సీక్. అదేమిటంటే ఆశ ఏదనగా దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క ముఖదర్శనం చేసుకోవాలి, ఆయన వెతకాలి, ఆయన ఎంక్వైర్ చేయాలి, ఆయనలో విషయాలు నేను తెలుసుకోవాలి. ప్రభువా నీ చిత్తం ఏమిటి, నీ ఆలోచన ఏమిటి నాకు బయలుపరచు.
ఆ ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. దేవుని గురించి, దేవుని సంఘాన్ని గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని పనుల గురించిన ఆసక్తి. ప్రభువా, నీ ముఖం చూస్తా, నీ ముఖం చూడాలి, నీ చిత్తాన్ని నేను తెలుసుకోవాలి అనే ఆశ. ఆయన సన్నిధి కొరకైన వాంఛ మనలో ఉండాలి. ఆయన చిత్తాన్ని గురించిన వాంఛ మనలో ఉండాలి. తర్వాత యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55 6వ వచనం చూస్తే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. సీక్ ద లార్డ్ వైల్ హీ మే బి ఫౌండ్. ఆయన దొరికే కాలమందు ఆయన వెతకండి. ఆయన దగ్గర ఉంటుండగా మీరు అడగండి. అపోస్తల కార్యాలు 17:27. ఈయనంటున్నాడు, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఇక్కడ చెబుతున్న మాట ఎదురుగా, దేవుని ఎవరికి దూరంగా లేడు. ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు అని అంటే, ఈ పుస్తకాలు చెప్పబడుతున్న మాట, మనం తడువుతే దొరకాలని. ఇది ఈ వాక్యం చదివిన జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే, డానీ తేనా చిన్నప్పుడు, అలాగే ఇప్పుడు జేబాబు జోయి వారి బాల్యం చిన్నప్పుడు, నేను వారితో ఒక ఆట ఆడతాను. ఏమిటి ఆట తెలుసా? హైడ్ అండ్ సీక్. శ్రమ లేని పని కదా, ఆ ఆట ఆడతాను. అయితే ఆటలో నేను దాక్కున్నప్పుడు నా ఉద్దేశం ఏమిటి? నేను దొరకకూడదనా? దొరకకూడదని కాదు, దొరకాలనే కాలో చెయ్యదో బయటకు ఉంటుంది, తెలుస్తుంది వాళ్ళకి, తాత ఇక్కడే ఉన్నారని. కానీ అది అలవాటు అయిపోయి, ఏమిటి జోయి ఆట అలాగ ఆడుతుంటే నా గదిలోకి వస్తుంది, ఆఫీసులోకి వస్తుంది, తను నన్ను కళ్ళు మూసుకోమంటుంది, 1 నుంచి 10 లెక్కటమంటుంది, 10 లెక్క పెడతాను. ఎక్కడ దాక్కుంటుందో నాకు తెలుసు. ఎక్కడ దాక్కుంటుందో నా కుర్చీకి ముందున్న ఖాళీ స్థలంలో అందులో లోపల కూర్చుని పోద్ది. ఆ టేబుల్ గోడకి కుర్చీకి మధ్య స్థలం దాక్కుంటుంది. అక్కడ నేనేం చేయాలి? వెతకాలి. ఎలా వెతకాలి? మొత్తం తలుపు దగ్గర వెతకాలి, బీరువా దగ్గర వెతకాలి, పుస్తకాలు వెతకాలి, ఫ్యాన్ దగ్గర వెతకాలి. అంత ఏది 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 అని వెతుకుని ఆశ్చర్యపోతూ ఉంటే, అప్పుడు ఇదిగో తాతయ్య ఇక్కడ ఉన్నానంటది. నాకు అంతవరకు తెలిసి అక్కడే ఉందని. అది అంటే నేను అలా దొరికి ఆడాను కాబట్టి అదే ఆట అనుకుంటాను తను కూడా. కానీ దొరికేలాగే ఉంటుంది, ఎదురుకుండా కనబడుతుంటుంది, కానీ కనబడినట్టుగా నటించాలి. దేవుడు కూడా అలాగే మన ఎదుట ఉన్నాడు, మనకు కనబడుతున్నాడు, మనకు వినబడుతున్నాడు, మన వెంట వస్తూ ఉన్నాడు. మనం తడిగితే దొరుకుతాడు ఆయన. మనం ఆయన తడవకుండా ఇంకేవేవో తడుగుతున్నాం, ఇంకేవో వెతుకుతున్నాం, ఏదో వాటి గురించిన తాపత్రయపడుతున్నాం. ఆ రోజు సాయంత్రం ప్రభు వారితో ఇంటికి వెళ్ళాడు. వారికి అవునని చెప్పాడు. ఇది మంది అడుగుతూ ఉన్నాను, మీరు కూడా దొరకాలి. ప్రభు మీకు దొరకాలని ఆశిస్తున్నారా? అలాగే ప్రభువుకు మీరు దొరకాలని ఆశిస్తున్నారా? కొంతమంది మన ప్రభు దొరకకుండా పారిపోతున్నాం, దాక్కుంటున్నాం ఇక్కడ అక్కడ. దయచేసి ప్రభు దొరికేలాగా మనం ఉందాం, ప్రభుకు అందుబాటులో మనం ఉందాం. ప్రకటన 3వ అధ్యాయం అంటాడు, ఇదిగో తలుపు యొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనాను నా స్వరం వింటే, ఎవడైనాను సరే స్వరం విని వచ్చే తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తాను, లోపలికి పిలిచి ఆహ్వానించి వస్తాను, వచ్చి వారితో కలిసి నేను ప్రభు లోపలికి వస్తాం. ఎందుకని ఆశీర్వదించి వెళ్ళిపో, భోజనం మాత్రం పెట్టాం, మా ఇంటి వంట ఉండదు. వంట నేర్చుకుంటారా? వంట చేయడం మొదలు పెట్టండి, వండండి, ఆతిథ్యం చేయండి, దాతృత్వం కలిగి ఉండండి. మనుషులకి జంతువులకి పెట్టండి భోజనం, కుక్కకి లేకపోతే పందికో లేకపోతే ఏమన్నా బయట వాటికి అవసరం ఆకలితో ఉన్న వారికి పెట్టండి, దాతృత్వం కలిగి ఉండండి. మనం తెలుసుకున్నది మనమే మనం తినడానికి కూడా ఓపిక లేదు కొంతమందికి. తినడానికి ఓపిక లేదు, వండడానికి ఓపిక లేదు, తినడానికి ఓపిక లేదు, దోచుకోవడానికి మాత్రం గొప్ప ఓపిక. ఎక్కడ ఎవరు వండింది ఉందంటే క్యారేజీలు కట్టిపోతాం. మనం చూసాం, మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి. మీకు చెప్పాలి ఈ మాట నేను. ఆ సీసీ కెమెరాలో మీరు ఎన్ని ప్యాకెట్లు బొడ్లో దోచుకున్నారో కనబడింది. దానితో అన్నాను నేను, అది వస్తే వీడియో చూపిస్తే బాగుంటుందని. ఏమర్రా ఇంట్లో వండుకోరా ఏమిటి? వండుకోండి, వండండి.
తినండి శుభ్రంగా. దేవుడు ఇచ్చినంత మటుకు తినండి. దేవుడు మీకు ఇచ్చాడు. మళ్ళీ ఎవరిని కూడా అడుక్కునే వారికి దేవుడు చేయలేదు. దొంగలుగా మనల్ని చేయలేదు. మనం తినడానికి కావాల్సిన దేవుడు మనకి ఇచ్చాడు. తిందాం, సంతోషిద్దాం, ప్రభుని ఘనపరుచుదాం. ప్రభు కొరకు మన ఆతిథ్యం ఇవ్వడానికి, ప్రభుకి ఆతిథ్యం ఇవ్వడానికి, ప్రభు యొక్క పనివారికి ఆతిథ్యం ఇవ్వడానికి మన ఇల్లు తెరిచిన గృహాలుగా ఉండనిద్దాం. ఇంట్లోనికి వస్తే మీతో కలిసి నేను భోజనం చేస్తాను. ఎప్పుడైతే కలిసి భోజనం చేస్తామో ఆ సంబంధం వేరు. ప్యాకెట్లు పంపించడం వేరు, కలిసి ఇంట్లో కూర్చొని భోజనం చేయడం వేరు. ఈ మధ్య ఏమైందంటే కలిసి భోజనం చేయడం మానేసి ప్యాకెట్లు పంపించేస్తున్నారు. అది సులువు, కానీ సహవాసం అది కాదు. అది మేము భోజనం పెట్టలేదు, అది భోజనం పెట్టడం కాదు. ఇంట్లో కూర్చొని కలిసి తిన్నది, అది ఆతిథ్యము, భోజనం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ప్రభు వారి ఇంటికి ఆహ్వానించారో ఆ తర్వాత జరిగిన పరిణామాలు వచ్చే వారం మనం చూద్దాం. కనుక మనము కూడా ఇఫ్ యూ ఇన్వైట్ హిమ్, ఆయన ఆహ్వానిస్తే హీ విల్ కమ్. ఆయన ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. ఆయన కొరకు మన స్థలం సిద్ధపరిస్తే ఆయన వచ్చి నివసిస్తాడు. మన ఇళ్ళల్లో, మన గృహాల్లో, మన హృదయాల్లో ప్రభు నివసించును గాక. ప్రభు సందేశం మనందరి వినికిడిలో ఆస్వాదించును గాక.